ఆకాశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మహిళా మిత్రులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ సహాయాన్ని పరీక్షించదలుచుకోలేదు, సమయం చాలా ఎక్కువైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికంగా చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటి కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాటిని కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి, తల్లులకి, అదేవిధంగా మహిళలకి పిల్లల కేర్ కూడా తీసుకోవడం జరుగుతూ మనకి చట్టసభల్లో రేపైతే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించేదానికి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వటం, వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.